చూస్తున్న ధర్మపురి వంశ వీరుడు, ఇక్కడ ఉన్న 10 సంవత్సరాలు పాలించిన సీఎం కు చెంతలు పట్టించిన వీరుడు, రాబోయే పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవిందన్న గారిని ప్రసంగించారు. जय श्री राम, जय श्री राम, भारत माता की, भारत माता की। నేటి యువ మోర్చా కార్యక్రమానికి విచ్చేసిన ఐపీఎఫ్ ఇండియన్ పీపుల్ ఫోరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు శ్రీ జితేంద్ర వైద్య గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరులు రాకేష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లెగంగారెడ్డి గారికి, రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు సోదరుడు మహేందర్, అదే రకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరికీ, యువ మోర్చా నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా యువ మోర్చా సోదరులందరికీ కూడా, కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది, దేశంలో వెనుకబడి ఉన్నది, రాష్ట్రంలో వెనుకబడి ఉన్నది. రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలకు వచ్చింది. చిన్న మెజారిటీ ఉన్నది, ఎక్కువ తక్కువ మెజారిటీ లేదు, చాలా తక్కువ ఉన్నది మెజారిటీ. దానికి ముఖ్యమంత్రి గారికి అభద్రతా భావం ఎక్కువైపోయింది. అబద్ధాలు చెప్తా ఉన్నారు, అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో మళ్ళా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి 2 రోజుల నుంచి చూస్తున్నా, అమిత్ షా గారి మీద మోడీ గారి వీడియోలు, అమిత్ షా గారి వీడియోలు మార్పు చేసి ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళ నాయకులందరూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా హ్యాండిల్లో పెట్టింది, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. జీవన్ రెడ్డి గారు ఆయన హ్యాండిల్లో పెట్టిండ్రు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన సభ్యత్వం, మన ఈ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయడం జరిగింది. అమిత్ షా గారు స్పీచ్ ని మార్చి పెట్టడం జరిగింది. ఆయన వయసుకు తగ్గుతుందా అండి మీడియా మిత్రులు? జీవన్ రెడ్డి గారు, మీ వయసుకి ఇటువంటి పనులు తగ్గుతాయా? మీ వయసు 75 సంవత్సరాలు, మీరు 15వ సారి ఎలక్షన్ నిలబడుతున్నారు. మీరు చేసే పనులు ఇవేనా? మీరు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏం చేసారు చెప్పమంటే ఇప్పటిదాకా ఒక్కడు చెప్తలేడు. ఆయన జగిత్యాల నుంచి ఉన్నారా? యువ మోర్చా కార్యకర్తలు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? జగిత్యాలకి లక్షలు ఉన్నారా? ఉన్నారు. తెలవాలని చెప్తారా? ఒకళ్ళు రాని పైకి రండి, ఒకళ్ళు రాని పైకి అవుతలే. దా మా యువ మోర్చా అధ్యక్షుడు దా. 45 సంవత్సరాలల్లా 15 సార్లు ఎలక్షన్లు నిలబడ్డారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నాడు. 45 సంవత్సరాల జీవన్ రెడ్డి గారు జగిత్యాలకి ఏమైనా చేసిండ? చెప్పుకోదగ్గ పని ఏమని చేస్తే ఇక్కడ దగ్గర చెప్పు. ఏం చేయడం? కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు కూడా భుజాల మీద చేసి పనిచేసిన వాళ్ళని పొందబెట్టు తప్ప చేసింది ఏం లేదు. అంటే ఆయన అన్నదానిలో వాస్తవం ఉన్నది. 15వ సారి ఎలక్షన్లు నిలబడుతున్నాడు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి పెరిగే అవకాశం ఇచ్చిండా? ఆయనకు జాగిచ్చిండా? నేను ఇలా మీరందరూ యువమోర్చా కార్యకర్తలు అందరూ ఉన్నారు, మీరు నన్ను 6 ఏళ్లను చూస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థాయిలో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, మనకు కూడా ఇంచుమించు అన్ని ఓట్లు వచ్చినాయి. అదే జగిత్యాల పట్టణంలో భోగా శ్రావణి అని ఒక యువ నాయకురాల్ని భారతీయ జనతా పార్టీ తయారు చేసింది కదా. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ పద్మశాలి బిడ్డని తయారు చేసింది. ఆయన జీవన్ రెడ్డి గారు యువకుల్ని ఎందుకు ప్రోత్సహించారండి? ఆయన ఎందుకు నిలబడుతుంది ఎలక్షన్ ప్రతిసారి? వస్తే వాళ్ళ రేపు పొద్దున వాళ్ళ వ్యవస్థ
సరే ఏం పని చేసాడు చెప్పు జగిత్యాల. జగిత్యాలకి ఏం చేసిండే ఒక్కటి, ఇప్పుడు మనం 3 ఏళ్లలో ఒకటి పసుపు ఇస్తాను బాడీ పేపర్ ఇచ్చిన మాట అలా నేను చేసిన అని అందరికి తెలుసు. జీవన్ రెడ్డి ఏం చేసిండు? జీవన్ రెడ్డి ఏం చేయలేడన్నా ఈ 15-20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఒకటి. నువ్వు కొట్టినావా? నేను ముడ్డక ముందర నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఏం చేసిండు చెప్పు. ఎక్కువ దగ్గర ఏం లేదు. ఇక్కడ ఏబీవీపీ నుంచి వచ్చిన మహేందర్ ఇలా యువమోర్చా అధ్యక్షుడు. రామన్న గోపన్నని సంపినోని తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టిండు. మధుసూదన్ గౌడ్ని సంపినోని తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టిండు జీవన్ రెడ్డి. ఇది ఇవాళ ఇంకా ఎవరైనా జగిత్యాల వాళ్ళు ఉంటారు, రండి పైకి రండి. ఏం చేసిండు జీవన్ రెడ్డి అడుగుదాం. 45 సంవత్సరాలు ఏం చేసిండు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇవాళ ఎమ్మెల్సీ ఉండి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నిలబడ్డాడు, గెలిచిండు. 4 ఉమ్మడి జిల్లాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్. ఈ 4 జిల్లాలు ఏమైనా తిరిగిండా? గ్రాడ్యుయేట్లు గత 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలనలా, ఇప్పుడు 6 నెలల కాంగ్రెస్ పాలనలా నోటిఫికేషన్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఎన్నడన్నా రోడెక్కిండా జీవన్ రెడ్డి గారు? ఎన్నడన్నా రోడెక్కిండా? ఎన్నడన్నా గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు లీక్ అయితే ఎన్నడన్నా రోడెక్కిండా? ఎక్కలే. 2018లో 60,000 ఓట్లతో ఓడిపోయింది ఆయన. 60,000 ఓట్లతో అసెంబ్లీ ఓడిపోయి ఎమ్మెల్సీగా గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అని పెట్టలేదు, యాద పెట్టుకోండి. ఎందుకు పెట్టలేదు? ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకున్నాక ఎందుకు కొట్లాడలేదు? జీవన్ రెడ్డి గారు మీరు చేసే రాజకీయాలు ఏంటి? మళ్ళా రిజర్వేషన్లు ఇవాళ ఏంది అన్ని. నేను ఆయన పెద్ద మనిషి, మళ్ళీ నేను జాగ్రత్తగా మాట్లాడాలి. చేసే పనులేమో ఇసుటివి. ఆయన వయసుకి అమిత్ షా స్పీచ్ మార్చి ఫ్యాబ్రికేట్ చేసి మార్పు చేసి పెడతారా అండి? తగునా మీకు? రిజర్వేషన్లు అంటే బీజేపీ వస్తే తీసేస్తుందట. మీరు 75 సంవత్సరాలలో దాదాపు 60 సంవత్సరాలు, 55 నుంచి 60 సంవత్సరాలు మీరు పాలించిండ్రు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి, భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కి, అగ్రవర్ణాల్లో ఉన్న ఎకనామికలీ వీకర్ పేదలకి 10% రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రిజర్వేషన్ పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. అమిత్ షా గారు, మోడీ గారు పదే చెప్తున్నారు, మేము తుర్కోళ్ళది, మేము రిజర్వేషన్లు కట్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి పెంచుతాము అని. బాజాప్త మీడియా ఉన్నది. తుర్కోళ్ళ రిజర్వేషన్ కట్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి పెంచుతాము అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ జీవన్ రెడ్డి గారు ఏమన్నారండి? వెనుకబడ్డ అగ్రవర్ణాలకి రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు కల్పించినప్పుడు, అగో మేము రెడ్డిలో 5% ఉన్నాం, మాకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు మోడీ, మాకు ఎందుకు అంటున్నాడు. మళ్ళా కాపోల మీటింగ్ పోతాడు, మనం అందరం కాపోలమే అంటాడు. మళ్ళా వెలుమ సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్ పోయి మనం అందరం ఓసీలము, మనం అందరం కలిసి ఉండాలి అంటాడు. మళ్ళా బీసీ కార్యక్రమాలకు పోయి రెడ్డిలకు ఎందుకండి రిజర్వేషన్, ఎందుకండి బీసీలకు రిజర్వేషన్ పెంచాలి అంటాడు. మళ్ళా సరే ఇవన్నీ అయిపోయి ఎంతో ఎత్తు. మళ్ళా తుర్కోలతోటి పోతాడు, సిఐఏకి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే టోపీ పెడతాడు. మొత్తం రెడ్డిలని, బీసీలని, కాపోలని, వెల్మోళ్ళని అందరినీ మర్చిపోయి ఆజాదీ ఆజాదీ. అరే నీ వయసేంది, నువ్వు చేసే పనేంది? నీ వయసేంది, నీ చేసే పనేంది? జీవన్ రెడ్డి గారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎల్లగొట్టబడిన హిందువులకి ఈ దేశం పౌరసత్వం ఇస్తే మీకేంది నొప్పి?
హిందువులకు ఇస్తేనట రోహింగ్యాలకి బంగ్లాదేశ్ ముస్లింలకు కూడా ఇయ్యాలన్నట, వాళ్ళకు కూడా పౌరసత్వం ఇయ్యాలన్నట. అంటే ఎటువంటి వాళ్ళు అంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసేసి తుర్కోళ్ళకు అప్పచెప్పే పని మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ కుల్లా చెప్పి మన అందరిని ఎక్స్రే చేస్తారట, మన ఇండ్లని ఎక్స్రే చేస్తారట, మనకున్న ఆస్తులన్నింటినీ ఎక్స్రే చేస్తారట, ఎవరికి ఎంత ఉండాలో నిర్ణయిస్తారట, మిగిలిందంతా కూడా తుర్కోళ్ళకి ఇస్తారట. రేవంత్ నీకున్న ఆస్తిలో సగం తుర్కోళ్ళకి ఇచ్చినాక మాట్లాడు. ఫస్ట్ ఇవాళ రోజే రేవంత్ నీకున్న ఆస్తి మొత్తంలా సగము తుర్కోళ్ళకి ఇచ్చినాక నువ్వు మాట్లాడు. ఎందుకంటే రేవంత్ నువ్వు కూడా ఏబీవీపీకి వెళ్ళి వచ్చినావు, రేపు మాపు బీజేపీలకు వస్తానంటున్నావు, రేపు మాపు బీజేపీలకు వస్తానంటున్నారు. ఆల్రెడీ గుజరాత్ మోడల్ లెక్క తెలంగాణ చేస్తాము అన్నాడు ప్రధానమంత్రి. పక్కకే ఉన్నాడు, మీడియాతో చూపించింది. बड़े भाई मोदी जी मेरे बड़े भाई जैसा है, आप जैसे गुजरात को किए वैसा हम तेलंगाना को हम करेंगे, हमारा सहायता करिए. गुजरात मॉडल रहना तेलंगाना में भी అన్నాడు. ఆ తెల్లారి నుంచి రాహుల్ గాంధీ ఉద్యోగం పీకేస్తా అంటున్నాడు. ఆ తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం పీకేస్తా అంటున్నాడు. రేపో మాపో బీజేపీలకు వస్తారని పుకారు నడుస్తా ఉన్నాయి. దానికి తగ్గట్టే రేవంత్ బిహేవియర్ ఉన్నది. చాలా జాగాలలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్ట. చాలా జాగాలలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్ట. నేను ఒక మిత్రుడిగా అయితే నేను ఆహ్వానిస్తానని చెప్పిన బీజేపీలకు. ఫైనల్ గా నడ్డా గారు నిర్ణయం చేయాలి, మిత్రుడిగా అయితే నేనైతే రమ్మని చెప్తున్నా. వీళ్ళంతా ఇటువంటి అబద్ధాలు చెప్పి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తుర్కోలని బేవకూఫ్ చేశారు. రాయలు అసెంబ్లీ ఎలక్షన్ తుర్కోలందరూ బేవకూఫ్ చేశారు. వాళ్ళు పిచ్చలు లెక్క మొత్తం ఓటర్లు తీసుకుపోయి కాంగ్రెస్ కేసారు, ఆ కేసీఆర్ ని ముంచారు. ఆ కేసీఆర్ బతుకుండగా బీజేపీని జర కంట్రోల్ చేసాడు పెరగకుండా ఈ రాష్ట్రంలో. ఆయనతో ముసలోని ముంచిర్రు. కాంగ్రెస్ వాడు ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయేతున్న దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడు. సో ఇండైరెక్ట్ గా రేవంత్ కూడా బీజేపీకే మద్దతు పలుకుతా ఉంటాడు. అట్లాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? ఈ రాష్ట్రంలో ఇంత ఎండలల్లో 43 డిగ్రీలల్లో ఏం సీనన్న చెప్పుర్రి, ఎందుకు 43-44 డిగ్రీలలో ఎందుకు? ఇంకో విషయం, ఎన్ఆర్ఐల విషయం. ఎన్ఆర్ఐల మీద ఎక్కడ లేని ప్రేమ కొట్టుకొని వచ్చింది జీవన్ రెడ్డి గారికి. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం తమ్ముడు ఎన్నడన్నా ఎన్ఆర్ఐల గురించి మాట్లాడిండా జీవన్ రెడ్డి? మాట్లాడలే. ఇప్పుడట ఎన్ఆర్ఐ బోర్డు పెట్టిస్తారట, రాష్ట్ర ప్రభుత్వం తోటి ఎన్ఆర్ఐ బోర్డు పెట్టిస్తారట. చక్కెర ఫ్యాక్టరీలు మూసేసిందే ఈయన ఏమంటే మూసేసారు. చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తారట. ఈయనకి లోక్సభలో ఎలక్షన్లు వేస్తే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపియనీకే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ బోర్డు పెట్టనీకే లోక్సభ ఎన్నికతోటి ఏం పని? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నావు, చేసుకో. ఈ ఎలక్షన్లలో తిరగదు. ఆ రెండింటితోటి రాష్ట్ర ప్రభుత్వంతో పని, కేంద్ర ప్రభుత్వంతో పనే లేదు. నీకు ఏంటి కోటేయాలి? ఆ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిగా చేపించుకోనుంటివి. నువ్వు డిసెంబర్లో ఓడిపోయి జనవరికి వెళ్ళి తెలుసు జీవన్ రెడ్డి గారే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అని అందరికి తెలుసు కదా, అందరు జనవరికి వెళ్ళే కదా. మరి నీకు నిజంగానే ఎన్ఆర్ఐల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు ఎన్ఆర్ఐ బోర్డు పెట్టియలే? మరి నోటిఫికేషన్ రాకంటే ముందు ఎందుకంటే మోసం చేస్తారు పాపం. ఎడార్ల 50 డిగ్రీల ఎండలల్లా తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి, చిన్నపిల్లల్ని ఇచ్చిపెట్టి, పుట్టినోడిని కొడుకు పుడితే కనీసం సంవత్సరం దాకా వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళతో రాజకీయం అవసరమా జీవన్ రెడ్డి గారు ఈ వయసులో? మీకు ఒక్కళ్ళకు ఉద్యోగం కల్పించిండ్రా? నేను చెప్తా ఉన్నా యువ మోర్చా, ఈసారి బాండ్ పేపర్ రాయద్దంటారు మా వాళ్ళు, మా సీనియర్ నాయకులు. బాండ్ పేపర్ రాస్తే టెన్షన్ ఉంటుందట. నేనంటా ఉండురు టెన్షన్లా. నేను చెప్తా ఉన్నా ఎన్ఆర్ఐ సోదరులకి, ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి అది పసుపుది కానీ, మక్కని కానీ, వరిది కానీ, ఎథనాల్ కానీ ఇటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి మన జకరాన్పల్లి ఎయిర్పోర్ట్ త్వరతగిన కంప్లీట్ చేపించి ఐసీడీ తీసుకొచ్చి నేను
కనీసం 10,000 మంది ఎన్ఆర్ఐలని నా పార్లమెంట్ కి వాపస్ తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటా, అదే నా బాండ్ పేపర్. ఈసారి ఎంప్లాయ్మెంట్ మీదనే నా బాండ్ పేపరు. ఇట్లా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలి, ఈ ప్రాంతం పెరగాలి. ఎంఎస్పీకి సంబంధం లేకుండా మార్కెట్ ధరలు ఇలా పసుపు రేట్లు ఏమున్నాయి, ఆల్ టైం రికార్డు నడుస్తున్నాయి పసుపు రేట్లు. ఆ ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. మక్కకి వరికి కూడా అదే పరిస్థితి రావాలి, డిమాండ్ పెరగాలి. కోతలు కోస్తుంటే ఇప్పుడు రాంగ రోడ్ల మీద వరి ఆరేసుకుని ఉన్నారు. కోతలు కోసిన మరుక్షణం కంపెనీలు పొలాలకి వెళ్ళి పంటల్ని తీసుకొని కంపెనీ డైరెక్ట్ వెళ్ళిపోవాలా. ఎక్కడ కూడా మార్కెట్ ఆడుకోవాల్సిన అవసరం కూడా ఉండొద్దు. అటువంటి వ్యవస్థని తెలంగాణలో తీసుకొని వస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భారతదేశంలో బ్రహ్మాండమైన అతి మంచి బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిజామాబాద్ పార్లమెంట్ కి తీసుకొని వస్తాం. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే పని రెండోసారి నేను ఎంపీగా గెలవంగానే నేను పని మొదలు పెడతా. ఈ 5 సంవత్సరాలలో వేల సంఖ్యలో యువతకి ఉపాధి కల్పించి గల్ఫ్ సోదరుల్ని చాలా వేల సంఖ్యలో వాపసు తీసుకొని రావాలా ఇక్కడికి. దీంట్లో బాగుపడేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిల్లగాళ్ళు ఎక్కువ, యువత ఎక్కువ. సో ఇటువంటి కార్యాచరణనే మనకి రెండోసారి పార్లమెంటు ఎలక్షన్లు గెలవగానే చేపట్టబోతా ఉన్నాం. చిత్తశుద్ధి లేదు. ఒక మామిడి రైతులు నాశనం చేసిండు జీవన్ రెడ్డి గారు. పసుపు నిన్నడు పట్టించుకోలేదు. చెరుకు ఫ్యాక్టరీలు మూపించేసి దాన్ని నాశనం చేసిరు, చెరుకు పంటను నాశనం చేసిరు. ఎన్ఆర్ఐల గురించి ఎన్నడూ పట్టించుకోలే, జగిత్యాల పట్టణం గురించి ఎన్నడూ పట్టించుకోలే. ఒక మంచి రోడ్ వేసింది లేదు, ఒక మంచి బ్రిడ్జ్ కట్టింది లేదు. ఎవరు ఒక నాయకుడిని పెంచింది లేదు, పార్టీని పెంచింది లేదు. 15వసారి ఎలక్షన్ కొట్లాడుతున్నారు సారు. అబద్ధాలు చెప్పుడు, దొంగ వీడియోలు పోస్ట్ చేసుడు. ఏందండి ఇది పని? వయసు ఏంది మీది? మీరు చేసే పనులేంది? ఇదే పరిస్థితి. కాబట్టి నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మహేందర్కి కూడా మన సంతోషం కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన రాజశేఖర్ చూస్తున్నాడు, నా పేరు మర్చిపోయాను. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా యువమోర్చా కార్యకర్తలు ఈ రకంగానే పనిచేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మన ప్రాంతంలో ఇంకింత బలపరిచి పెద్ద మెజార్టీ తోటి బీజేపీని గెలిపించాల్సిందిగా మీ అందరి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. దయచేసి అందరూ ఉండండి, వందన సమర్పణ ఉంటుంది. దయచేసి